రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. ఇంతకుముందు భార్యల్ని భర్తలు హతమార్చేవారు. ఇప్పుడు అదంతా కూడా న్యాచురల్ అయిపోయింది. ఇప్పుడు భార్యలే భర్తల్ని హతమారుస్తున్నారు. ప్రియుడితో కలిసి రకరకాలుగా చంపుతున్నారు. రీసెంట్గా సియా గోయల్ కావచ్చు, హర్యానాలో కావచ్చు, అంటే సియా గోయల్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని, కేతన్ అగర్వాల్ అనే వ్యక్తిని ఒక లోయలోకి తోసేసి చంపేసింది. ఇక హర్యానాలో కాలువలోకి తోసేసి చంపేసింది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. కుర్చీలో కూర్చోబెట్టి, అంటే ఆట ఆడుకుందాం అని చెప్పి, లేదంటే కొత్తగా మనం కలిసి ఉందాం అని చెప్పి కుర్చీలో కూర్చోబెట్టి కట్టేసి పెట్రోల్ వేసి తగలబెట్టేస్తున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చేస్తుంది మహిళలే. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. అంతా మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే. సో గతంలో చూసుకుంటే ఎక్కువగా ఇటువంటి ఘటనలకి పాల్పడేవారు మగవారే ఉండేవారు. కానీ ఇప్పుడు మహిళలు చేస్తూ ఉన్నారు. అండ్ చాలా క్రూరంగా, అంటే నిజంగా ఎలా ఉందంటే పెళ్లి చేసుకోవడానికి కూడా భయపడుతున్న పరిస్థితి వచ్చేస్తుంది. హత్య చేసే విధానం చూస్తూ ఉంటే, అండ్ వారు గూగుల్లో సెర్చ్ చేయడం కానీ, లేదంటే ఏదైనా వెబ్ సిరీస్ని చూడడం కానీ, అలాగే ఏ టెక్నాలజీని యూజ్ చేసి హత్య చేసిన తర్వాత తప్పించుకోకుండా ఎలా ఉండాలి అనేది కూడా దాని నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అసలు ఎలా రెస్పాండ్ అవుతారు మేడం దీనికి సంబంధించి మీరు? ఒకటే అండి, చట్ట వ్యతిరేకమైన పనులు ఎవరు చేసినా, మహిళలు చేసినా, పురుషులు చేసినా, ట్రాన్స్జెండర్లు చేసినా, ఎవరు చేసినా చట్ట వ్యతిరేకమైన పని చట్ట వ్యతిరేకమైనది. దానికి శిక్షలు ఒకేలా ఉంటాయి. ఇప్పుడు చాలామందికి ఒక తెలియని అభిప్రాయం ఉంటుంది. అంటే వాళ్ళకి తెలియక కూడా అనుకుంటారు. కొంతమంది కావాలని మాట్లాడేవాళ్ళు, తెలిసినా కావాలని మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఏంటి అంటే, మహిళలకి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి కదా, మహిళలుకి సొసైటీ కూడా చాలా అండగా ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు మహిళలు మోసం చేస్తేను, చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తేను వాళ్ళకి మినహాయింపులు ఉంటాయి అనుకుంటారు. అలాంటివి ఏమి ఉండవు. ఇది తెలుసుకోవాలి. మహిళలకి ప్రత్యేకమైన చట్టాలు కొన్ని ఉన్నాయి. అదేంటి అంటే, బాలికలకు సంబంధించి బాల్య వివాహాల నిరోధక చట్టం ఒకటి. అలాగే దానికంటే ముందు ఇంకోటి చూసుకోవాలి. అమ్మాయా అబ్బాయా పుట్టబోయేది అని తెలుసుకొని, అమ్మాయి అయితే గనక ఒకవేళ వాళ్ళు అబార్షన్ చేయించుకోదలుచుకుంటే గనక దానికి అలాంటివి జరగకుండా ఉండటానికి ఒక ప్రివెన్షన్ చట్టం ఒకటి ఉంది. పుట్టిన తరువాత బాల్య వివాహాలు జరగకుండా ఉంది. ఆ తరువాత ఈలోపు బాలికలకి బాలురికి ఇద్దరికి కలిపి లైంగిక వేధింపులకు సంబంధించి పోక్సో యాక్ట్ ఉంది. ఆ తరువాత వరకట్న నిరోధక చట్టం ఉంది. గృహహింస, ఆ తర్వాత గృహహింస వచ్చింది. ఆ తర్వాత 498 అంటే అత్తగారింట్లో వేధింపులకి, అది కూడా గృహహింస చట్టం కిందే లెక్క. అలాగే ఇంకా ఆ నెక్స్ట్ ఏం వచ్చిందంటే, యాసిడ్ అటాక్స్కి సంబంధించి దానికి సంబంధించి ఒక చట్టం వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకి నిరోధక చట్టం ఒకటి వచ్చింది. సమాన పనికి సమాన వేతనం అని ఇంకొక చట్టం ఉంది. ఇప్పుడు ఈ చట్టాలు ఏవైతే, ఇవేవి పురుష వ్యతిరేకమైనవి కాదు. ఇంప్లిమెంటేషన్లో ఒక్కొక్క చోట పురుష వ్యతిరేకంగా అవుతాయి తప్పితే, అంటే ఆ చట్టాలని వాడుతున్న మహిళలు కాదు. ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే ఆఫీసర్ల వల్ల ఒక్కొక్కసారి పురుషులకి నష్టం జరగచ్చు. అంతేగాని దానికి మహిళల్ని బాధ్యులను చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక మహిళ తప్పుడు కేసు పెడితే, ఆ తప్పుడు కేసుని పెట్టింది అనుకుందాం, దానికి ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యక్తి ఇప్పుడు 498 ఎక్కువగా మాట్లాడుకునేది 498. 498లో ఒక పోలీసు, ఒక లాయరు కలిసి ఇది 498 అని అంటారు. అసలు 498 అనే ఒక చట్టం ఉంది అని మహిళలకు తెలియకపోతే కూడా 498 పెడతారు వాళ్ళు. ఇంకప్పుడు మహిళ ఎట్లా 498ని దుర్వినియోగం చేస్తుంది? పోని నాలాగా చట్టాలు తెలుసు, 498 అంటే ఏంటో తెలుసు నాకు, నేను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఏమండి నా పైన జరుగుతున్న వేధింపులు ఇవి,
నా దృష్టిలో ఇది 498 కిందకు వస్తుంది. మీరు 498 పెట్టండి అంటే పోలీస్ పెడతాడా? పెట్టకూడదు కదా. పెట్టకూడదు కదా. మరి అలాంటప్పుడు నేను వెళ్ళి అడిగినంత మాత్రాన చదువుకున్న వాళ్ళందరూ 498 పెడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను చదువుకుని ఉండొచ్చు, నాకు 498 గురించి అవగాహన ఉండొచ్చు, అంటే నెట్ లో నేను చదువుకుని ఉండొచ్చు, లేదు అనుకుంటే ఓ పుస్తకం కొనుక్కొచ్చుకుని చదువుకుని ఉండొచ్చు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను అడిగినంత మాత్రాన పోలీస్ పెట్టేస్తాడా? పెట్టేస్తే తప్పు నాదా పోలీస్దా? పోలీస్తే కదా. పోలీస్తే. ఒకవేళ నాకు ఒక లాయర్ పరిచయం ఉన్నాడు, నేనే వెళ్ళా లాయర్ దగ్గరికి. లాయర్ గారు ఏది ఏమైనా సరే నేను 498 పెట్టి మా ఆయన్ని సాధిద్దాం అనుకుంటున్నాను, 498 అయ్యేలాగా చూడండి మీరు అని చెప్పి నేను కొంత డబ్బులు ఇస్తాను అతనికి. అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి 498 వచ్చేలాగా, అంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అవ్వాలి కేసు. వెళ్ళి ఆ లాయర్ వెళ్ళి నాకు బేరాలు ఆడటం రాదులే అని చెప్పి లాయర్ని పంపించాను అనుకోండి. లాయర్ వెళ్ళి బేరాలు ఆడాడు అనుకోండి పోలీస్ తోటి, పోలీస్ 498 అట్రాక్ట్ అవుతుందని పెట్టాడు అనుకోండి. ఈ లాయరు ఈమె తరఫున 498 అని వాదించాడే అనుకోండి. లాయర్కి తెలీదా ఇది 498 కిందకి రాదని? క్లయింట్ చెప్తే ఎట్లా విన్నాడు? అక్కడ తప్పు లాయర్దా క్లయింట్దా? అలాగే వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దొంగ కేసు బుక్ చేయించారు. దొంగ కేసు బుక్ చేయమని అడిగిన పౌరుడిదా, మహిళదా, లేకపోతే పోలీస్దా? సరే ఇవన్నీ వెళ్తాయి, పైకి వెళ్తాయి, కోర్టులో వెళ్తాయి. కోర్టులోకి వెళ్ళిన తర్వాత కోర్టులో వాదించిన తర్వాత ఒక జడ్జికి లేదు ఒక పీపీకి లేదు అనుకుంటే పురుషుడు తాలూకు లాయర్కి వీళ్ళందరికీ అర్థం కాదా ఇది దొంగ కేసు అని? అన్నిటిని మించి ఫైనల్గా జడ్జిమెంట్ ఇచ్చేది జడ్జి కదా. ఆ మాత్రం జడ్జికి తెలియదా? ఒకవేళ సాక్ష్యాలు దొంగ సాక్ష్యాలు అనుకోండి, ఇప్పుడు నేను దొంగ సాక్ష్యం ఇస్తే ఒకవేళ నేను ఇవ్వలేకపోతే ఆ దొంగ సాక్ష్యాన్ని లాయరు ప్లస్ పోలీసు కలిసి క్రియేట్ చేశారనుకోండి, చేసి పైకి పంపించారనుకోండి, తప్పు మహిళది ఎలా అవుతుంది? పోనీ మహిళే ఇచ్చింది అనుకోండి, పోలీస్కి ఆ మాత్రం ఇన్వెస్టిగేషన్ చేయటం తెలియదా? ఫైనల్ అధికారము ఇది 498 కిందకి వస్తుంది అని చెప్పి రాజముద్ర వేసేది ఎవరు? పోలీసు. కింద నుంచి ఎఫ్ఐఆర్ చార్జ్ షీట్ ఇవన్నీ వేసేది పోలీస్ కదా. మరి ఇంతమంది మధ్యలో ఉండగా మహిళలు దుర్వినియోగం చేశారని ఎలా మాట్లాడతారు? ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేసిందిగా. మహిళలు నేరాలు చేసినా సరే మహిళలకి రక్షణ ఉండాల్సిన అవసరం లేదు. నేరాలు చేసిన తరువాత కూడా రక్షణ కల్పిస్తుంది ఎవరు అంటే పోలీసులు, లాయర్లు. అవునా కదా? అవును. మరి అలాంటప్పుడు వాళ్ళందరూ ఫెయిల్ అయితే కదా ఈవిడ రక్షించబడేది. అలాంటప్పుడు ఒక మహిళని ఎలా అంటారండి మీరు అందరూ కలిసి? అనకూడదు కదా. ఒకటి ఇది క్లారిటీ. అంటే ఏ నేరం చేసినా అది మహిళ అయినా పురుషుడైనా చట్టం ఒకే రకంగా పనిచేస్తుంది. ఇప్పుడు వీటన్నిట్లో ఎక్కడైనా హత్యా నేరం ఉందా? నేను చెప్పిన చట్టాల్లో హత్యా నేరానికి సంబంధించిన చట్టం ఏదీ లేదు కదా ఇక్కడ. లేదు. 302 ఏదైతే ఉందో హత్య చేస్తే అది 302 ఆడవాళ్ళకి సపరేట్ గా మగవాళ్ళకి సపరేట్ గా ఉందా? లేదు, ఒకటే ఉంది కదా. దొంగతనానికి ఒకటే, మోసానికి దేనికైనా ఒకటే కదా మేడం. 420కి దేనికైనా ఒకటే కదా. మరి ఇంకా మహిళలు స్పెషల్ గా చేస్తున్నది ఏంటి? ఎలా చేస్తారు మహిళలు? స్పెషల్ గా ఎలా చేయగలుగుతారు? ఈ చట్టాలన్నీ ఉన్నాయి అంటేనేమో ఈ చట్టాలను ఇంప్లిమెంట్ చేసేది పోలీసులు, లాయర్లు, జడ్జిలు. వాళ్ళు ముగ్గురు ఫెయిల్ అయితే ఆడవాళ్ళ మీద పడాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ మీకు చాలా వరకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇకపోతే ఈ మధ్య మగవాళ్ళ పైన ఎక్కువ జరుగుతున్నాయి. మగవాళ్ళు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతున్నారు. ఇదే కదా మీరు అనేది? ఇది ఎప్పటి నుంచి వచ్చింది? ఇది గత 2 సంవత్సరాల నుంచి ఇది ఎక్కువ జరుగుతుంది, బయటకు వినిపిస్తుంది. నేనేమంటానంటే 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాల నుంచి అనుకోండి. నేను మీ గ్రేస్ పీరియడ్ ఇచ్చేసా. 10 సంవత్సరాల నుంచి అనుకోండి, 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మరి వరకట్న వేధింపులకి సంబంధించి చట్టం ఎప్పుడు వచ్చింది? మన భారతదేశంలో 1961లో వచ్చింది. అంటే వరకట్న వేధింపులు జరుగుతున్నాయి అంటేనే చట్టాలు వస్తాయి. దేనికైనా చట్టం ఎప్పుడు వస్తుంది? చాలా మందికి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఆ పర్టికులర్ ఇష్యూ మీద చాలా ఉద్యమాలు జరిగినప్పుడు చట్టాలు వస్తాయి. అంతేగాని ఇవాళ మనం స్మార్ట్ ఫోన్లో చూసి ఒక ప్రోడక్ట్ నచ్చింది అని చెప్పి స్విగ్గీలో జొమాటోలో పెట్టగానే మన ఇంటికి ప్రోడక్ట్ వచ్చేసినట్టు, ఫుడ్ వచ్చేసినట్టు, వస్తువులు వచ్చేసినట్టు చట్టాలు రావు. దానికి కొంత సొసైటీలో రీసెర్చ్ జరగాలి, కొన్ని ఉద్యమాలు జరగాలి.
చాలా మంది దగ్గర నుంచి బ్రాడర్ వేలో విజ్ఞప్తులు వినతులు రావాలి ప్రభుత్వానికి. వస్తే అప్పుడు ఒక చట్టాన్ని, ముసాయిదా చట్టాన్ని తయారు చేసి అది అందరికీ చూపించి ఈ చట్టం ఇలా తీసుకొద్దాం అనుకుంటున్నాము, మీ అందరికీ ఓకేనా అని చెప్పి అప్పుడు అది చట్టంగా రూపొందుతుంది. అల్టిమేట్గా పార్లమెంట్లో ఓటింగ్ పెట్టిన తర్వాత అది చట్టం అవుతుంది. మరి ఊరికే తయారు కాని చట్టాల గురించి మనం మాట్లాడకూడదు. ఈ చట్టం వేస్ట్, ఈ చట్టం రాకూడదు అని అనలేము కదా. మరి అలాంటప్పుడు మహిళలకి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్న దృష్ట్యా మన సమాజంలో వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేక చట్టాలు వచ్చేసినాయి. అవి కాకుండా మిగతా విషయాల్లో ఇద్దరూ సమానమే. మరి వరకట్న వేధింపులకి సంబంధించి ఆ చట్టం ప్రకారం ఒక మహిళ కేసు పెట్టింది. వరకట్నము అనేది మన సమాజంలో ఉంది అని ఇవాళ చిన్న పిల్లలకు కూడా తెలుసు. అలాంటప్పుడు ఇంకా ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయటం అయితే కుదరదు కదా, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎలాగూ చట్టం ఉంది, కట్నం అడిగేది అయితే అందరికీ తెలుసు, ఇచ్చేది కూడా అందరికీ తెలుసు, ఇంకా దుర్వినియోగం అనేది మాట లేదు. అంటే ఈ వరకట్న వేధింపులు ఎన్ని జరగకపోతే, పరిస్థితులు ఎన్ని లేకపోతే ఒక చట్టం వస్తాయి అంటే 1961 నుంచినే మహిళకి పురుషుల దగ్గర నుంచి, పురుషుల కుటుంబాల దగ్గర నుంచి ఇబ్బంది ఉంది అనేది వాస్తవం కదా. ఆ తర్వాత ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత కిరోసిన్ పోసి తగలబెట్టడం ఇట్లాంటివన్నీ కూడా వచ్చినాయి కదా. అలాగే పెళ్లి చేసుకుంటానని మోసం చేయటం ఇవన్నీ కూడా జరుగుతూనే వస్తున్నాయి. నేను 1961 అని ఒక ల్యాండ్ మార్క్ ఎందుకు పెట్టానంటే ఆ సంవత్సరమే అని. ఆ సంవత్సరంలో మహిళలకు అనుకూలంగా చేసిన చట్టం అదొకటి కాబట్టి, ఇది బాల్య వివాహాల చట్టాలు అవన్నీ కాకుండా కేవలం మహిళలకి, ఒక మహిళగా ఆమెను రక్షించడం కోసం వచ్చిన చట్టం 1961. అంటే అప్పటి నుంచి మహిళల పైన ఇవాళ ఎన్నో సంవత్సరం, ఇది 2026. నేను ఇందాక ఏం చెప్పాను మీకు, ఒక 10 సంవత్సరాలు నుంచి పురుషుల పైన మినహాయించి 10 సంవత్సరాల ముందు నుంచి అని చెప్పాను. 1961 నుంచి 2000 వరకు 39 సంవత్సరాలు. 39 సంవత్సరాలు, ఈ యొక్క 15 సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర 50 సంవత్సరాలు వేసుకోండి మీరు. ఒక 50 సంవత్సరాల నుంచి మహిళలు పెళ్లిళ్ళు చేసుకుంటూనే ఉన్నారు ఇదే పురుషుల్ని. మరి ఈ లెక్కన 10 సంవత్సరాల నుంచి జరిగేదానికే పురుషులు ఇంత బెంబేలు పడిపోతే, ఇంత భయపడిపోతే, ఇంత బాధపడిపోతే, మేము పెళ్లి చేసుకోం మర్రో అని దిండ్లు తడిచిపోయేట్టు ఏడుస్తే, మరి మహిళలు 50 సంవత్సరాల నుంచి ఇలాగే ఏడుస్తున్నారు కదా. ఎవరు ధైర్యవంతులు అనుకోవాలి ఇప్పుడు? మహిళలే ధైర్యవంతులు కదా. మహిళలే ధైర్యవంతులు. ప్రమాదం జరుగుతుందని తెలుసు, రేపొద్దున ఇచ్చిన కట్నం చాలలేదు, పుట్టింటికి వెళ్ళి కట్నం తీసుకురా అంటే చేయగలిగేది లేదు. ఆడపిల్ల పుట్టింది కాబట్టి, ఆడపిల్ల పుడతది కాబట్టి నువ్వు అబార్షన్ చేయించుకోవాల్సిందే అంటే చేయించుకోవాల్సి రావటము. ఆడపిల్ల పుట్టింది కాబట్టి ఈ ఆడపిల్లకి పెళ్లి చేయాలి అంటే నువ్వు ఇంకోసారి కట్నం తేవాలి అనొచ్చు. అలాగే ఇవన్నీ సరిపోనట్టు నువ్వు పెళ్లి తర్వాత నీ అందం తగ్గిపోయింది కాబట్టి నేను ఇంకొక మహిళతోటి సరసాలు ఆడతాను అనొచ్చు. ఒకవేళ ఆ మహిళ గనక చాలా ఒత్తిడి చేస్తే, ఆ మహిళ ఒత్తిడి చేసిందని, ఈ పురుషుడికి ఏమి సంబంధం లేదు సుమా, ఆ మహిళ ఒత్తిడి చేసిందని ఈ మహిళను చంపేయొచ్చు, వదిలిపెట్టేయచ్చు, పుట్టింటికి వెళ్ళిపోవాల్సిందే నువ్వు, నీకు ఇక్కడ ఉండే హక్కు లేదనొచ్చు, పిల్లలతో సహా ఇంట్లోంచి గెంటేయచ్చు. లేదు అనుకుంటే నిన్ను ఈ మాత్రమైనా చూసుకోవాలి అంటే నా రెండో పెళ్లికి నువ్వు ఓకే చెప్పాలి అనొచ్చు. నీ ఆస్తి, నీకు పుట్టింటి వాళ్ళు ఇచ్చిన స్త్రీధనం ఏదైతే ఉందో అది అమ్మేసి నేను వ్యాపారం చేసుకుంటాను, నాకు ఇవ్వాల్సిందే అనొచ్చు. అలాగే నీకు మీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు నాకు ఇస్తే నేను మా చెల్లెలకు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తానని ఒత్తిడి పెట్టొచ్చు. అలాగే నువ్వు చదువుకున్నా సరే, మీ అమ్మా నాన్న నిన్ను చదివించినా సరే, నీకు ఇంత కట్నం ఇచ్చి పెళ్లి చేసినా సరే, నువ్వు మీ అమ్మా నాన్న చూడటానికి వీల్లేదు అంటే వినాల్సిందే. మా అమ్మ నీతో ఎలా ఉన్నా సరే నువ్వు మట్టుకు అత్తగారిలా గౌరవించాల్సిందే, మరుదుల్ని పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిందే, ఆదర్శ గృహిణిగా ఉండాల్సిందే, అన్న భరించాల్సిందే. మరి ఇన్ని జరుగుతుంటే ఇవన్నీ తట్టుకుని
ఇవన్నీ కళ్ళతో చూస్తూ కూడా మహిళలు పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు కదా. మరి ఎందుకు పురుషులు ఈ 10 సంవత్సరాలకి ఎంత భయపడిపోతున్నారు? మీరు చెప్పిన 2 సంవత్సరాలు కాకుండా నేను 10 సంవత్సరాలు ఇచ్చాను మీకు అంటే, ఈ భయపడి పెళ్లి చేసుకోవట్లేదు అనే మాట అబద్ధమనే ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. కాకపోతే ఇవాళ మనకి సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఎవరికి తోచిన మాటలు వాళ్ళు మాట్లాడేస్తున్నారు. ఇదివరకు అరుగుల మీదో, పంపుల దగ్గర, రచ్చబండల దగ్గర మాట్లాడుకునే మాటల్ని ఇవాళ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అవును, ఇది ఎక్కువ మందికి చేరుతుంది. ఒక గ్రూప్ మాట్లాడుకుంటే ఒక 8 మందికో 10 మందికో తెలుస్తుంది. ఈ గ్రూపుల వాళ్ళు వెళ్ళి ఇంకో గ్రూప్తో మాట్లాడితే ఇంకో 10 మందికి తెలుస్తుంది. అంతే తప్పితే ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఆ రోజుల్లో లేదు. ఇప్పుడు మనకి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి తలతిక్క వెధవ, ప్రతి బుద్ధి లేని మహిళ అంటే ఈ కామెంట్లు పెట్టేవాళ్ళని సుమా, నేను మామూలు వాళ్ళని కాదు నేను అనేది, ఇలా పెట్టేవాళ్ళు వాళ్ళకి తోచిన పైత్యాన్ని ఏమంటారు, వాంతులు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా వాంతులు చేసుకుంటున్నారు. ఆ వాంతుల్ని చూసి చాలా మంది ఓహో ఇది నిజమే కావనసు అనుకుంటున్నారు. ఇలా వాంతులు చేసుకునే వాళ్ళు 100 మంది అవన్నీ కాదమ్మా, ఇంత చరిత్ర ఉంది, దీని వెనక ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పేవాళ్ళు నాలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడు 100 మందికి ఇద్దరు అటాక్ చేస్తే ఏం అవుతుంది చెప్పండి? ఇప్పుడు నేను ఎంతమందికి చెప్పగలుగుతాను? ఇప్పుడు మీతో మాట్లాడిన విషయాలు నేనేమనుకుంటున్నానంటే ఇప్పటికైనా కనీసం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు పెళ్లి గురించి అమ్మాయి ఎక్కడ చంపేస్తుందో, ఎక్కడ తోసేస్తుందో, ఏం చేసేస్తుందో, పెళ్ళైన మొదటి రాత్రి విషయం కల్పిస్తుందో, ఏం చేసేస్తుందో అని భయపడి అబ్బాయిలు పెళ్ళంటే భయపడుతున్నారు అనే మాట ఒట్టి మాట అని నేను మీకు అర్థమయ్యేటి చెప్పానని నేను అనుకుంటున్నా. అర్థమైంది కదా సార్? మీకు అర్థమైంది. ఈ వీడియో ఒక 2000 మంది చూస్తారు, 5000 మంది చూస్తారు, లేదంటే తేజ ఉన్నాడు కాబట్టి ఇంకెక్కువ మంది చూస్తాయి. వాళ్ళకి ఏమన్నా అర్థం చేసుకోవాలని ఉంటే అర్థం చేసుకోవచ్చు, చేసుకోకపోతే మనం ఏమి చేయలేము. అందుకని అబద్ధాలు చాలా బాగా ప్రచారం అవుతున్నాయి. అబద్ధాలు చాలా స్వీట్గా ఉంటాయి. నిజం గడప దాటే లోపు అబద్ధము ఊరంతా తిరిగి వచ్చేస్తుంది. అందుకని ఇలాంటి అబద్ధాలు, అపోహలు మహిళల గురించి చాలా వండి వారుస్తున్నారు సోషల్ మీడియాలో. దయచేసి ఎవరైనా సరే ఆలోచించండి. ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను అంటే పురుషులంతా దుర్మార్గులు, రాక్షసులు, మహిళలంతా అసలు సహనమూర్తులు అనేది కాదు నా ఉద్దేశం. ఇవాళ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మనం మనుషులుగానే చూద్దాం వాళ్ళని. ట్రాన్స్జెండర్లనైనా సరే వీళ్ళు మనుషులు, మనుష్య జాతికి చెందిన వాళ్ళు. ఇది క్లారిటీ కదా? ఈ మనుష్య జాతిలోనే మార్పులు వచ్చేసినాయి ఇవాళ. స్వార్థము, బద్ధకము, అలాగే ఊసిపోని కబుర్లు, ద్వేషము, అసూయ, ఆడ మగ తేడా లేకోకుండా వచ్చేసినాయి. అత్యాశ, ఇవన్నీ పెరిగిపోయినాయి. ఇవన్నీ ఎందుకు పెరిగినాయి? డబ్బుకి ప్రాధాన్యత పెరిగింది. డబ్బు ఎందుకు అవసరం మనుషులకి? సుఖాల కోసం, విలాసాల కోసం, అలాగే కంఫర్టబుల్గా ఉండటం కోసం, వీటి కోసం డబ్బు ఎక్కువ అవసరం అవుతుంది. మరి డబ్బా సంపాదించట్లా, కష్టపడే తత్వం తగ్గుతుంది మనుషుల్లో. అలాంటప్పుడు వాళ్ళకున్న ఏకైక మార్గం ఏంటి? డబ్బు ఎవరి దగ్గర ఉందో తెలుసుకోవటం. అది ఆడవాళ్ళకి ఆ ఉద్దేశం వస్తే మగవాళ్ళ దగ్గర ఉందా, లేదంటే ఇంకో మహిళ దగ్గర ఉందా? మగవాళ్ళకి వస్తే ఇంకొక మహిళ దగ్గర ఉందా, ఇంకో మగవాడి దగ్గర ఉందా, పురుషుడి దగ్గర ఉందా చూసుకోవటం. వీళ్ళలో ఎవరు తేలిగ్గా మోసపోతారు అని అంచనా వేసుకోవటం, మోసం చేయటం, తీసేసుకోవటం. మోసానికి ఆడ మగ భేదం లేదు. అందుకని మోసాలు చేయటం వాళ్ళ నైజంగా మార్చుకుంటున్నారు చాలామంది. మోసం చేయటం ఇలా చేసేసి దానికి మనం మోసం చేయటానికి అవకాశాలు ఏంటి అని వెతుకుతున్నారు. ఆడవాళ్ళకు ఉండే అవకాశాలు ఏంటి? మగవాళ్ళని గమనించటం, మనకు పడిపోతాడు అంటే పడేయటం, డబ్బు తీసుకోవటం. మగవాళ్ళకి ఎవరన్నా అమ్మాయి దగ్గర ఉన్నాయి అంటే ఆమె మీద కాస్త ప్రేమ చూపించినట్టు చూపిస్తే వీళ్ళు ఎంతమందిని వీడియో అయిన మహిళల్ని మోసం చేసి పెళ్లి చేసుకుంటామని చెప్పి ఆమె దగ్గర ఉన్న డబ్బులు, బంగారం తస్కరించి ఆస్తులు రాయించుకుని పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతున్న మగవాళ్ళు ఎంతమంది లేరు? ఆ మగవాళ్ళతో పోలిస్తే
ఆడవాళ్ళు చాలా తక్కువ. ఇవాళ మోసాలు చేయటానికి, చట్ట వ్యతిరేకమైన పనులు చేయటానికి కూడా ఈ రోజుకి కూడా ఈ పర్సంటేజ్ దగ్గర చాలా డిఫరెన్స్ ఉంది. కాకపోతే మీడియా ఏం చేస్తుందంటే పురుషులు ఎలాగూ నేరాలు చేస్తారు, ఘోరాలు చేసేస్తారు. వాళ్ళు చేసిన నేరం ఘోరం గురించి సోషల్ మీడియాలో మాట్లాడితే పెద్ద రియాక్షన్ రాదు. అదే మహిళ చేసింది అని రాసేస్తే, మాట్లాడేస్తే ఎక్కువ మంది చూస్తారు. ఈ టాక్టిక్స్ తోటే మహిళలు చేసిన దాన్ని ఎక్కువగా గ్లోరిఫై చేసి చూపిస్తున్నారు, ఎక్కువగా చూపిస్తున్నారు. ఇప్పుడు మాకు జర్నలిజంలో కూడా ఒక పాట ఉంటుంది, కుక్క మనిషిని గరిచింది అంటే అది పెద్ద విషయం కాదు, మనిషి కుక్కను గరిచాడు అంటే అది వార్త. అలా మనం సోషల్ మీడియాలో సేలబిలిటీ ఉన్న వార్త ఏంటి, వ్యూవర్షిప్ వచ్చే వార్త ఏంటి, ఆ వార్త గురించి మనం ఎక్కువ చర్చిస్తున్నాం. అందులో భాగంగానే ఓ పక్కన నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తుంటది. ఏ రాష్ట్రంలో ఏమి నేరాలు చేశారు, ఏ తరహా నేరాలు, ఈ నేరస్తుల్లో పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, ఒక్కోసారి మైనర్ చిల్డ్రన్ ఎంతమంది అనేది వాళ్ళు ఇస్తూ ఉంటారు. దానిలో చూసుకుంటే పురుషులు చేసే నేరాలకి స్త్రీలు చేసే నేరాలకి చాలా డిఫరెన్స్ ఉంది. కానీ మనం మీడియాలో ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నాం, ఎక్కువగా మహిళలే చేస్తున్నారు అనేది ప్రొజెక్ట్ అవుతుంది. దీనివల్ల వ్యూవర్షిప్ పెరుగుతుంది. అందుకోసం తప్పితే మహిళలను చూసి పురుషులు దడుచుకుంటున్నారు, వాళ్ళకి జడుపు జ్వరాలు వస్తున్నాయి, వాళ్ళు మంత్రాలు పెట్టించుకుంటున్నారు అని అనుకోవడం ఒట్టి మాట. అంత భయం వేసే పరిస్థితులు ఏమీ లేవు. అయితే ఇవాళ మారిన కాలానికి తగ్గట్లు ఆడపిల్లలు మగపిల్లల్ని సహించట్లా. ఈ మార్పు అయితే వచ్చింది. ఇంతకు ముందులా సహించట్లా. పెళ్ళికి ముందు మోసం చేస్తే కూడా అనుకుని ఇంకో రిలేషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు పురుషులు ఏం చేశారు, ఇప్పుడు మహిళల్లో కూడా కొంతమంది చేస్తున్నారు అట్లా. సరే, మనం ఏం మాట్లాడుకున్నా మళ్ళీ జనరలైజ్ చేసి చూడకండి ఎవరైనా సరే, మీతో సహా. పురుషులు అనగానే పురుషులు అందరూ అని కాదు, ఇలా చేసే పురుషులకే వర్తిస్తుంది, చెయ్యని వాళ్ళకి వర్తించదు. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, అసలు మహిళల్లో అయినా సరే ఈ నేరాలు ఘోరాలు ఎందుకు పెరిగినాయి? ఒకప్పుడు ఈ నేరాల స్థాయి మహిళల్లో లేదు, ఇవాళ ఎందుకు పెరిగింది? ఇది ఆలోచించాల్సిన విషయం. ఇది ఒకప్పుడు ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే నీకు వడ్డాణం చేయిస్తాం, నీకు మంచిగా నగలు కొని పెడతాం, నీకు మంచిగా చీర కొని పెడతాం. పెళ్ళి అయితే ఇప్పుడు ఇక్కడ నువ్వు ఇక్కడ ఉంటున్నావు కదా, నువ్వు సినిమాకి వెళ్ళాలంటే నిన్ను వెళ్ళటానికి మేము రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాం. అదే నీ పెళ్ళి అయితే చక్కగా మీ ఆయన నిన్ను సినిమాకి తీసుకెళ్తాడు, లైఫ్ చాలా బాగుంటుంది. ఇట్లా చెప్పి ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఒకప్పుడు. నాకు ఈ అబ్బాయి నచ్చలేదు అంటే కూడా, అందం ఏమన్నా కొరుకు తింటావా, ఇవాళ ఉన్న అందం రేపు ఉంటుందా, అబ్బాయికి బోల్డ్ ఆస్తుంది, అది ఉంది ఇది ఉంది అని చెప్పేవాళ్ళు. అయితే అప్పట్లో ఆడపిల్లలకి ఈ తల్లిదండ్రులు పెళ్లి కొడుకుని చూసి పెళ్లి చూపులు ఏర్పాటు చేసే వరకు ఎప్పుడో ఎక్కడో చుట్టాల్లో ఎవరన్నా వరసైన అబ్బాయిలు తప్పితే వేరే పురుషులు తారసపడే అవకాశం చాలా తక్కువ ఉండేది. అప్పుడు ఈ తల్లిదండ్రులు చెప్పగానే అది 13 ఏళ్ల వయసా, 14 ఏళ్ల వయసా, 15 ఏళ్ల వయసా సంబంధం లేకోకుండా చూపించగానే ఆ అబ్బాయి మొహం కూడా పూర్తిగా చూసి చూడకుండా పెళ్ళిళ్ళు చేసేసుకునేవాళ్ళు అప్పట్లో. నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను, నేను చదువుకోవాలని ఉంది అని అంటే పెళ్ళయ్యాక వాళ్ళు చదివిస్తారని అబద్ధాలు చెప్పి ఏదో ఒకటి చేసి పెళ్లి చేసేవాళ్ళు. అలా వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు పరిస్థితులకి. ఇంకా ఆ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత చదువులు వచ్చినాయి ఆడపిల్లలకి, చదివించి కానీ పెళ్లి చేయకూడదు అనుకున్నారు. చదువులు వచ్చినాయి. చదువులు వచ్చిన తర్వాత మేము ఇంత చదువుకున్నాం కదా, మాకంటే ఎక్కువ చదువుకున్న అబ్బాయే కావాలి అని ఈ అమ్మాయిలు అడగటం. లేదు, నా చదువు అయ్యే వరకు నేను పెళ్లి చేసుకోను అంటే వాళ్ళు చదివిస్తారులే అని చదువు మధ్యలో కూడా పెళ్లి చేయడం, ఇవన్నీ జరిగేవి. వీళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు. వీళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఉద్యోగాలు చేస్తామని పేచీలు పెట్టేవాళ్ళు. ఉద్యోగాలు చేస్తామని పేచీ పెడితే భర్తలకి ఉద్యోగాలు చేయటం ఇష్టం లేకపోతే అయినా సరే వాళ్ళు ఆ కోరికను అణిచిపెట్టుకుని
కాపురాలు చేసిన ఆడవాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయటంలోకి వచ్చారు. ఉద్యోగాలు చేయటంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ జీవన స్థితిగతుల్లో పెద్దగా మార్పులు రాల. ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం వేరు, ఆర్థిక స్వేచ్ఛ వేరు. స్వేచ్ఛకి స్వాతంత్రానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆర్థిక స్వేచ్ఛ అంటే నాకు వచ్చిన డబ్బుల్ని, నా జీతాన్ని నాకు నచ్చినట్టు నేను ఖర్చు పెట్టుకోవటం. ఆర్థిక స్వాతంత్రం అంటే నేను డబ్బులు సంపాదించుకోగలగటం. ఇప్పుడు నాకు స్వాతంత్రం వచ్చింది, ఆర్థిక స్వాతంత్రం వచ్చింది, కానీ నేను ఖర్చు పెట్టుకోలేను. నా ఏటీఎం కార్డు మా ఆయన దగ్గర ఉంటుంది, ఇంకా నాకు ఆర్థిక స్వేచ్ఛ ఉన్నట్టు కాదు. అందుకని ఇలా ఆర్థిక స్వేచ్ఛ కోసం పోరాడిన మహిళలు ఉన్నారు. ఇళ్లలో చిన్నపాటి యుద్ధాలే జరిగినాయి. ఈ యుద్ధాలన్నీ పిల్లలు చూస్తూ పెరిగారు. అప్పుడు ఈ ఆడపిల్లలు ఏం ఆలోచించేవాళ్ళంటే, ఈ తల్లి తండ్రి ఘర్షణ ఏదైతే ఉందో, నేను చెప్పిన ఒక ఎగ్జాంపుల్, ఇంకా చాలా ఉంటాయి. మీ అమ్మా నాన్నకైతే ఒక రూలు, మా అమ్మా నాన్నకైతే ఒక రూలు, మీ తరఫు వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు, పుట్టింటోళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు, మీ ఊరి వాళ్ళు, మీ వంశం వాళ్ళు, మీ ఇంటి పేరు వాళ్ళు, ఇలా తిడుతూ ఉంటే భర్తలు సహించిన ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే అయిపోయింది. ఇవన్నీ చూస్తూ పెరిగిన ఆడపిల్ల ఏమనుకుంటదంటే, మా నాన్నలాగా నన్ను ప్రేమించేవాడు కావాలి, కానీ మా అమ్మలాగా తిట్టేవాడు వద్దు అనుకుంటది. అందుకని ఆ అమ్మాయి ఏమనుకుంటదంటే, ఈ ఆడపిల్ల నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎలాగూ ప్రేమ ఉంటుంది, నన్ను ప్రేమించిన వాడు నా ఇష్టాన్ని గౌరవిస్తాడు, నా వాళ్ళను కూడా గౌరవిస్తాడు, నన్ను ఉద్యోగం చేయనిస్తాడు, నా డబ్బులు నన్ను వాడుకొనిస్తాడు. ఇలాంటి భ్రమలతోటి ఒకానొక కాలంలో 1980s ఆ ప్రాంతాల్లో విపరీతంగా ప్రేమ పెళ్ళిళ్ళు జరిగినాయి. వాటిల్లో కొన్ని డమాలు అన్నాయి. ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత అసలు డబ్బుంటే డబ్బే ఉండాలా పెళ్లి చేసుకుపోయేవాడికి, ప్రేమించేవాడు కావాలి కానీ అని చదువులకి, ఆస్తులకి, అంతస్తులకి, కులాలకి సంబంధం లేకపోకుండా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. 90s ఆ ప్రాంతంలో, 90s 2000 ఆ ప్రాంతంలో ఇవన్నీ వస్తున్న మార్పులు అన్నమాట. వరుసగా ఆ కోవలోకి చెందిన చాలా మంది ఆటో డ్రైవర్లను పెళ్లి చేసుకోవడము, బస్ కండక్టర్లను పెళ్లి చేసుకోవడము, కాలేజ్ స్టూడెంట్స్, అలాగే చిరంజీవి గారి అమ్మాయి, చాలా మంది ఉన్నారు. అలా జరిగినాయి. అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్పాను తప్పితే ఎవరికి వాళ్ళు వాళ్ళకంటే తక్కువ వాళ్ళని అసలు వీటిలో ఏముంది, పెళ్ళి తర్వాత ప్రేమ తింటాం కదా, ప్రేమ పెళ్లి కదా అనే ఉద్దేశంతో పెళ్లిళ్ళు చేసుకుని డమాలన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ కాలానికి ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ సమస్య ఏంటి అంటే, పెళ్ళి అయిన తర్వాత భర్త నచ్చకపోతే ఇంకొకళ్ళ ఎవరిదన్నా సహచర్యం లభించినప్పుడు, ఈ సదరు భర్త అడ్డంగా ఉన్నాడు అన్నప్పుడు అతను ఈమె కలిసి ఇతన్ని పైకి చూస్తున్నాం మనం. ఎందుకు పైకి పంపించాలనుకుంటున్నారు? చెప్పేసి డైవర్స్ తీసుకుంటే అయిపోద్ది. ఒక పురుషుడు పెళ్ళైన తర్వాత ఇంకొక స్త్రీతో సంబంధం పెట్టుకోవడం ఎందుకు? చిన్నిళ్ళు మెయింటైన్ చేయటం దేనికి? మొదటి వారికి విడాకులు ఇచ్చి ఈమెనే పెళ్లి చేసుకోవచ్చు కదా, ఎందుకు చేయట్లేదు అంటే, విడాకులు ఇవ్వడం అంత ఈజీ అయిన పని కాదు. మీరు నేను మాట్లాడుకున్నంత ఈజీగా విడాకులు ఇవ్వటం. అందుకే ఏం చేస్తున్నారంటే, పురుషులు మహిళల గొంతు నొక్కేసి, అవును నీకు ఈ మాత్రమైనా లైఫ్ కావాలనుకుంటే పడి ఉండు, లేదు అంటే నేను విడాకులకు వేసేస్తాను, ఆమెతో ఉంటాను, ఆమె పెళ్లి లేకపోయినా పర్వాలేదు అంటుంది, ఆమెతో కలిసి ఉంటాను. పెళ్లి చేసుకుంటే కదా చట్టం ప్రకారం తప్పు. అంటే ఇప్పుడు ఈ భార్యకి ఆర్థిక స్వాతంత్రం లేదనుకోండి, ఆర్థిక స్వేచ్ఛ కూడా లేదనుకో, స్వాతంత్రం లేని కాడికి స్వేచ్ఛ ఉండదు అనుకోండి, అంటే అప్పటికే ఆమెకి ఇచ్చిన కట్నం డబ్బులు ఈయనకి సమర్పించేసి ఉంటుంది, ఈయన వ్యాపారాలు చేసి పోగొట్టుంటాడు, లేదు సంపాదించినా కానీ ఈవిడి పేరు పెట్టకుండా తన పేరు మీదే పెట్టుకుంటాడు, చాలా జరుగుతాయి లావాదేవీలు. ఇప్పుడు ఆవిడ ఆల్ ఆఫ్ ఏ సడన్ పెళ్ళైన 15 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత 4 రోడ్ల కూడల్లో నిలబడి ఉంటుంది. అప్పుడు పుట్టింటోళ్ళు అంటారు, పెళ్ళయ్యాక ఇన్నాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు మేమేం చేస్తాం, మా దగ్గర మాత్రం ఏముందని వాళ్ళు అంటారు. ఈమెమో చదువుకున్న చదువు కూడా మర్చిపోయి ట్రంక్ పెట్టిలో సర్టిఫికెట్లు పెట్టేసి ఉద్యోగం చేయకుండా ఉంటది. మరి అప్పటికప్పుడు తను తాను పోషించుకోవాలి అంటే అవకాశం లేదనుకో, అవకాశం ఉందనుకోండి, బయటికి వెళ్ళి ఉంటది,
అవకాశం లేదనుకోండి, ఉమ్, సరే నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, నాకు పెట్టేది ఏదో నాకు పెట్టు అంటది. ఇంతే కదా జరిగేది. ఉమ్, ఇలాంటప్పుడు అత్తమామలకు చెప్పింది అనుకోండి ఈ సంగతి, మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అంటే, మగాడు నాకు చేస్తాడు, ఉమ్, మగాడుగా కాడాలని చేస్తావా, ఉమ్, నువ్వు అట్టుండు అని చెప్పిన వాళ్ళని చాలామందిని చూశారు. ఈ ఒక్క కారణంతో, ఇలా మాట్లాడిన కారణంతో ఈ సదరు భార్య పరాయి పురుషులతోటి సంబంధాల్లోకి వెళ్ళిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఎక్కువ అయ్యే ఉన్నాయి. ఉమ్, ఎప్పుడైతే అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, భార్యకైనా భర్తకైనా ఒకటే రూలు, నువ్వు ఆ అమ్మాయికి అన్యాయం చేయడానికి వీల్లేదు, నువ్వు ఇలా చేయడానికి వీల్లేదని కొడుకుని మందలిస్తే, కొడుకుని దారిలో పెడితే కోడలు ఆ పని చేయదు. అంటే భార్యల వివాహేతర సంబంధాలకి ఇది ఒక కారణంగా చెప్పాను. ఇది ఒక్కటే కారణం అని కాదు, ఇంకా చాలా కారణాలు ఉంటాయి. అదే అమ్మాయి పేరెంట్స్ కూడా తప్పులు ఉంటాయి, వారి కూడా ఉంటాయి, చాలా కారణాలు ఉంటాయి. నేను మచ్చుకొకటి చెప్పాను. ఇట్లాంటి పరిస్థితుల్లో నా ఫ్రెండ్ భార్య వేరే అతనితోటి రిలేషన్లోకి వెళ్ళింది, వివాహేతర సంబంధం పెట్టుకుంది, కాబట్టి నా భార్య కూడా వివాహేతర సంబంధం పెట్టుకుంటుందేమో అనే ఇన్సెక్యూరిటీలో ఒక భర్త ఉంటే ఆ భార్య ఏం చేయాలి? పాప మా భార్యకి ఆ ఉద్దేశం లేదు, కానీ ఇతను చింతపడతా ఉంటాడు, ఒక అనుమానం. దానికి తోడు సోషల్ మీడియాలో వచ్చే స్టోరీలు అవును, వెరసి, అందుకే ఇప్పుడు సీసీటీవీ ఫుటేజెస్ కూడా ఇంట్లో పెడుతున్నారు కదా, హాల్ వరకు పర్మిటెడ్. సరే, ఈ పరిస్థితుల్లో ఇలా జరుగుతున్న క్రమంలో ఇష్టం లేని పెళ్లి జరిగినా సర్దుకున్న వాళ్ళు ఉన్నారు, సర్దుకోని వాళ్ళు ఉన్నారు. అయిపోయింది ఆ కాలం. ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఆగింది అంటే సమస్య, ఇప్పుడు మన ముందున్న సమస్య సియా గోయల్ సమస్య. ఎందుకు సియా గోయల్ ఈ పని చేసింది? పెళ్ళి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. అవును, నిశ్చితార్థం వరకే అయ్యింది కాబట్టి చెప్పొచ్చు కదా. ఇక్కడ ఈ డబ్బులున్న కుటుంబాల్లో చిన్నప్పటి నుంచి డబ్బుతో పెంచుతారు, ప్రేమ అనురాగంతో కంటే కూడా డబ్బుతో పెంచుతారు. డబ్బు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి వీళ్ళకి అవగతం అయిపోయింది. ఇప్పుడు నేను ఈ పెళ్లి చేసుకోను అంటే, ఎందుకు చేసుకోవు అనే మాట వస్తే, నా పలానా అతన్ని చేసుకోవాలనుకుంటున్నాను అంటే వీళ్ళు ఒప్పుకోరు. వీళ్ళు ఏం మాట్లాడతారు? వాడిని చంపేస్తామంటారు. మీరేంటి వాడిని చంపేది, మీరు తీసుకొచ్చిన నేనే చంపుతానని. అయినంత మాత్రాన ఇక్కడ ఎవరినైనా నిందించటానికి లేదు. ఎవరైతే చేశారో వాళ్ళనే నిందిస్తాం, అంతేగా. ఇప్పుడు సియా గోయల్ చేసింది 100% 500% ఆ అమ్మాయి చేసింది తప్పు. ముందే చెప్పుకున్నట్లుగా చట్ట వ్యతిరేకమైన పనులు, నేరాలు ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినా, ఆ పక్కనున్న చేతన్ చేసినా, ఈవిడ చేసినా, ఇద్దరు కలిసి చేసినా, ఈమెకి అతనే చేతనే ఇలా చేసేలాగా చేసినా, ఇప్పుడు మట్టుకు ఈ సియా గోయల్ నేరస్తురాలే. ఎందుకు చెప్పరు అనేదానికి అసలు పిల్లల మనోభావాల్ని గుర్తించాలి, ఒప్పుకోవాలి అని తల్లిదండ్రులకు ఉందా? మీరు చెప్పండి. ఇప్పుడు సియా గోయల్ని మాత్రమే మనం ఇక్కడ నేరస్తురాలుగా చూస్తే తప్పుడు కాలేసిన. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి? వీళ్ళకు 200 కోట్ల ఆస్తి ఉందనుకోండి, ఓ 50 కోట్ల ఆస్తి ఉన్నోడు కూడా ఇవ్వడానికి ఇష్టపడరు వీళ్ళు. ఓ 500 కోట్లు ఉన్నోడు కావాలి. వీళ్ళు డబ్బుకి పెళ్లి చేద్దామని చూస్తారు తప్పితే అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయటం లాంఛనం, డబ్బుకి పెళ్లి చేయటం ముఖ్యం. ఈ పరిస్థితుల్లో ఈ అమ్మాయి సియా గోయలు ఈ చేతన్ అనేవాడిని, తాడు బొంగరం లేనివాడిని పెళ్లి చేసుకుంటాను అని వాళ్ళని ఒప్పించగలదా? ఒప్పించి చేసుకోలేదు కాబట్టి ఆ అమ్మాయి బయటికి వెళ్ళిపోయి, అతను మేజరే కాబట్టి వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకుందే అనుకోండి, డబ్బు ఈ అమ్మాయి వాటా ఈ అమ్మాయికి ఇస్తారా వాళ్ళు? తల్లిదండ్రులు ఇవ్వరు కదా. మరి ఆ అమ్మాయి ఎంత ఆలోచించింది? అల్టిమేట్గా ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకమైంది, కానీ దీని వెనక ఇంత ఎక్సర్సైజ్ జరగందే ఆల్ ఆఫ్ ఎ సడన్ వెళ్ళిపోయి అతను తోసేయదు. అంటే నేను ఇలా అంటున్నానని, ఆమె చేసింది కరెక్ట్ అని నేను అంటున్నానని కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. నీకు నిజంగా అతనితో బతకటమే ఇష్టం ఉంది చేతన్తోటి అని నువ్వు అనుకుంటే గనక కేతన్ తోటి పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాల్సింది. అసలు పెళ్లికే ఒప్పుకోకూడదు. ఎంగేజ్మెంట్ అప్పటికే వీళ్ళకి పరిచయం ఉంది, అసలు ఎంగేజ్మెంటే చేసుకోకూడదు. ఇప్పుడు నువ్వు మేజర్వి, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుంటే మటుకు
నేను అతను బతకాలనుకుంటున్నాము అని అంటే పోలీసులే అండగా ఉంటారు. మాకు రక్షణ కావాలని కోర్టులో వాళ్ళు కేసు వేసుకుంటే వీళ్ళకి చెప్తారు, మీరు కానీ మీ వాళ్ళ తాలూకా వాళ్ళకి చేమ కుట్టినా మీదే కారణం అని చెప్పి వీళ్ళకి చెప్తారు పోలీసులు. చచ్చినట్టు వీళ్ళు నోరు మూసుకుంటారు. కాకపోతే కొన్నాళ్ళు కష్టం ఉండేది ఆ అమ్మాయికి. ఆ కొన్నాళ్ళు కష్టాన్ని కూడా ఓర్చుకోవటానికి సిద్ధంగా లేదు. ఇవాళ చూడండి మనుషులు ఎలా తయారయ్యామంటే 5 నిమిషాలు కరెంటు పోతే బతకలేము, ఇన్వర్టర్ కావాలి మనకి, ఇంకాస్త డబ్బులు ఎక్కువైతే జనరేటర్లు కావాలి, ఇంకాస్త డబ్బులు ఎక్కువైతే పవర్ ప్లాంట్ కావాలి. మనము ఒక 5 నిమిషాలు స్పేర్ చేయలేకపోతున్నామండి ఇన్కన్వీనియన్స్ ని. మరి ఈమె ఇతను పెళ్లి చేసుకుని ఇతనితో డబ్బులు లేకుండా బతికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుని వాళ్ళ డబ్బులు రేపొద్దున వాళ్ళు డబ్బులు ఇచ్చి, ఈ అమ్మాయికి తెలుసు నేను సొంతగా డబ్బులు సంపాదించలేను అని, అతని మీద అంత నమ్మకం లేదు, ఇమ్మీడియట్గా డబ్బులు సంపాదిస్తాడని. అందుకే ఆ అమ్మాయి ఎంత వీలైతే అంత ఆ అమ్మాయికి వచ్చిన అవకాశాన్ని వాడుకుంది. ఏంటి, సరదాలన్నీ తీర్చుకుంది. వీడియోస్ అన్ని వచ్చాయి బయటికి. అదే సరదాలంటే ఎంగేజ్మెంట్లు చేసుకోవటము, ఆ బట్టలు, ఆ ఖరీదైన బట్టలు, ఆ ఫంక్షన్ హాల్స్, ఆ ఫోటోలు, ఆ వీడియోలు, ఆ ఫ్లవర్ డెకరేషన్లు. ఆ అమ్మాయి అతనితో ఉంది కానీ పేరుకే అతనితో ఉంది. తన పక్కన చేతన్నే ఊహించుకుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఒక ఊహా ప్రపంచంలో బతికింది. కేతన్తో బతికినంత కాలము ఈ 2 నెలల్లో ఈ మధ్యనే కదా ఎంగేజ్మెంట్ అయింది. ఈ కాలంలో ఈ అమ్మాయి ఇతనితోటి ఉన్నదన్నమాట కానీ, ఫిజికల్గా ఇతనితో ఉందన్నమాట కానీ మానసికంగా అతనే ఉన్నాడు ఆ అమ్మాయి పక్కన. ఆ అమ్మాయి ఊహల్లో అతనే ఉన్నాడు కాబట్టే అంత ఊహాలోకంలోకి వెళ్ళింది కాబట్టి ఇంత నేరాన్ని చేయగలిగింది. లేకపోతే చేయలేరండి. నేరం చేయడం అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు మనము నడుస్తూ వెళ్తూ ఉంటాము, ఎవరికన్నా మన కాలు తగిలింది అనుకోండి, మనం ఎంత ఒక్క సెకండ్ ఫీల్ అవుతామా లేదా? అరే మనసులో అనుకునే వాళ్ళు ఉంటారు, పైకి సారీ చెప్పేవాళ్ళు ఉంటారు. అంతేగాని కావాలని కాలు పెట్టి నెట్టి కింద పడేస్తామా? ఏదో ఒక రీజన్ ఉంటే తప్పితే. ఆ రీజన్ సరైనది ఉండొచ్చు, సరైనది కాకపోయి ఉండొచ్చు. ఏ రీజన్ లేకుండా ఎవరిని ఏం చెయ్యం కదా. మరి కేతన్ను కూడా అందుకే ఆ అమ్మాయి అతని దగ్గర నుంచి షాపింగ్ పేరుతో ₹1,00,00,000 తీసుకుని ఇతనికి ఇచ్చింది అంటే ఇతన్ని నిలబెట్టాలనుకుంది. చేతన్ చౌదరిని నిలబెట్టి ఇంకా హ్యాపీగా ఉందాం అని చెప్పి అనుకుంది. ఇప్పుడు ₹1,00,00,000 తీసుకున్న తర్వాత కూడా ఎంగేజ్మెంట్ ఎగ్గొట్టొచ్చు నన్ను అడిగితే. కానీ పుట్టింటి యొక్క మద్దతు కానీ, వాళ్ళ కోఆపరేషన్ కానీ లేకపోతే బతకలేను అనుకుంది ఆ అమ్మాయి. ఇప్పుడు ₹1,00,00,000 వచ్చినాయి కదా, ₹1,00,00,000తో వీళ్ళు ఏదో ఒకటి చేసుకుంటా ఉండొచ్చు కదా. ఈ పెళ్లి కాదనుకుంటే ఇప్పుడు ₹1,00,00,000 అయితే వాడైతే కేసు వేయలేడు కదా. ఇప్పుడు అశురెడ్డి చేసింది అదే కదా. 9.5 కోట్లు తీసుకుంది, ఉంచేసుకుంది, పెళ్లి చేసుకుంటానని తీసుకుంది, పెళ్లి చేసుకోలేదు, ఆ డబ్బులు ఈవిడ దగ్గర ఉండిపోయినాయి కదా. ఇప్పుడు ఆయన కోర్టులో వేస్తాడు, ఎప్పుడుకో ఆయన రోజుకో వచ్చిన రోజుకో వస్తాయి. సేమ్ అదే కదండి ఇక్కడ కూడా. ఇప్పుడు ఇతనితోటి ఈ పుట్టింటి ఆస్తి మీద ఈమెకి మమకారం ఉంది. ఆ ఆస్తి మీద కూడా కాదు, ఆస్తి ద్వారా వచ్చే విలాసాలు కావాలి ఈమెకి. ఆ విలాసాలు ఖరీదైన కార్లు, ఖరీదైన హోటల్స్, ఖరీదైన బట్టలు, టూర్లు, ఇవన్నీ కావాలనుకున్నారు, విమాన ప్రయాణాలు. మరి ఇవన్నీ కావాలనుకుంటే డబ్బు కావాలి. మంచి డబ్బో పాపిష్టి డబ్బో వాళ్ళ ఇంట్లో ఉంది. మరి ఈ డబ్బు ఈమెకి ఇవ్వరు కదా. ఇప్పుడు వచ్చేసేసి సింపుల్గా నేను కేతన్ తోటి నేను మనస్కరించట్లేదు, నేను పలానా చేతన చేసుకుంటానంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అందుకోసమే ఆడపిల్లలకి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు కాబట్టి తల్లిదండ్రులు ఆడపిల్లలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి ఆడపిల్లకి తన పెళ్ళిని నిర్ణయించుకునే హక్కు లేదు ఈ దేశంలో. అందుకోసం ఆమె ఉద్దేశాన్ని, ఆమె ఆలోచనని గౌరవించే తల్లిదండ్రులు లేరు కాబట్టి ఇలా జరుగుతున్నాయి. ఒకవేళ పిల్లలు తీసుకున్న నిర్ణయాలే తప్పు అనుకోండి, మీరు చేయాల్సింది ఏంటి చెప్పండి, వినేటట్లుగా చేసుకోండి, అర్థమయ్యేటట్లు చెప్పండి. వినలేదా వాళ్ళ నిర్ణయానికి వాళ్ళని వదిలేయండి. రేపొద్దున వాళ్ళు పొరపాటు జరిగింది, తప్పులో కాలేసాము అంటే తల్లిదండ్రులుగా ఆదరించండి. ఈ భరోసాని కనుక తల్లిదండ్రులు ఇస్తే ఏ ఆడపిల్లకైనా పాపం కేతన్ లాంటి వాళ్ళు చనిపోకుండా ఉంటారు. ఇది అందుకని మనము ఈ అమ్మాయిని సియా
గోయల్ని మనం ఒక రాక్షసిలాగా, ఒక సంఘ విద్రోహ శక్తిలాగా చూసే కన్నా అసలు ఏ పరిస్థితిలో అమ్మాయిని అటువైపు నడిపించినవి అనేది కూడా మనం ఆలోచించి దానికి తగ్గ మార్పులు చేర్పులు తల్లిదండ్రులు కూడా చేసుకుంటే, తల్లిదండ్రుల ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తే తప్పితే ఇట్లాంటివి ఆగవు. ఇప్పుడు వచ్చిన ఈ సోషల్ మీడియాకి ఇప్పుడు ఏం చెయ్యాలనుకున్నా గూగుల్లో వెతుకుతున్నారు, ఏం చెయ్యాలనుకున్నా గూగుల్లోనే చూస్తున్నారు, ఎలా తప్పించుకోవాలన్నా గూగుల్లోనే చూస్తున్నారు. ఇంత సమాచారం వీళ్ళ చేతిలో ఉన్న తర్వాత వీళ్ళకి మంచి ఆలోచనలు ఉంటాయి, మంచిగా సక్రమ మార్గంలో ఉంటారు అని అనుకోవటం చాలా పొరపాటు. అందుకని తల్లిదండ్రులుగా చేయవలసింది ఏంటి అంటే, నేను అందుకే ఎప్పుడూ విశ్వసించే ఒక డైలాగు, పిల్లలు మీలో నుంచే వస్తారు కానీ వాళ్ళు మీ వాళ్ళు కాదు. ఇది ఏ తల్లిదండ్రులైతే అర్థం చేసుకుంటారో, ఏ తల్లిదండ్రులైతే ఆ విధానంలో పిల్లల్ని పెంచుతారో అప్పుడు ఆశాభంగాలు తక్కువ. రైట్, ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్, చూసారు కదా కృష్ణకుమారి గారు చెప్పిన దానికి మీ కమెంట్స్ ఏంటి, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? తల్లిదండ్రులు కావచ్చు, అలాగే అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మీ యొక్క రియాక్షన్ని కామెంట్ రూపంలో మాకు ఖచ్చితంగా తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.